అసలు నేను ఎంత ప్రార్థించినా కూడా నాకు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఎక్స్పీరియన్స్ రావట్లేదు. నిన్నటి రోజున రాలేదు, ఈ రోజున రాలేదు. ఈవెన్ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మొన్నటి రోజున జహీరాబాద్కి వెళ్ళినప్పుడు పొద్దున లేచి 6:30కి ఇక్కడి నుంచి బయలుదేరామా. అక్కడికి వెళ్ళేసరికి చలి కదండి. ఓకే, చలి పక్కకు పెట్టండి, దేవుడి కృప ఉంటే వెచ్చగా కూడా ఉంటుంది అనుకోండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా 9:30 అయిందండి. 9కి రమ్మన్నాడు ఫాదర్. 9:30కి వడవగడ తీసుకో చూసినాను. కానీ నేను వెళ్ళాను, ప్రే చేసుకున్న దేవుడి కృప వల్ల. అప్పటికి కూడా నేను పరిశుద్ధాత్మ దేవుని అనుభవించలేకపోతున్నాను. నాలో ఏం జరుగుతుందో నాకు తెలియలేదండి. నేను అన్నాను, అసలు ఏంటిది 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 అయ్యా, నేను ఏం పాపం చేశాను, నేను తప్పు చేశాను అయ్యా, చూపించు 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 అంటుంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ అవిశ్వాసంలో నా అనుగ్రహం నీకు తోడయ్యింది. ఇది ఒక్కటే అన్నాడండి దేవుడు. అవిశ్వాసం. ఇందాల బ్రదర్ ప్రార్థన చేస్తున్నప్పుడు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అన్నారు కదా. లిటరలీ ఆల్మోస్ట్ బ్రదర్ గ్రూప్లో జాయిన్ అయ్యి మనందరి కోసం ప్రేయర్ చేయాలని 2 వారాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. బట్ బ్రదర్కి నేను మెసేజ్ చేయలేదు. కానీ దేవుని అడుగుతున్నాను, నేను అయ్యా నీ కుమారుడితో మాట్లాడుతావు కదా, మా గ్రూప్కి పంపించి ప్రార్థన చెప్పి అయ్యా. శక్తి సరిపోవట్లేదండి, నేను పాపాత్మురాలి కదా, శక్తి ఎలా సరిపోతుంది. కాబట్టి ఆ దేవాతి దేవుడు అన్నయ్యని పిలిపించుకొని గ్రూప్లో జాయిన్ చేయించి, మరి మీరే విన్నారు సాక్ష్యం అన్నయ్య చెప్తుంటే, ఒకటి వద్దనుకొని ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి అన్నయ్య ఆరాధన నడిపించినాడు. దీన్ని బట్టి కూడా ఆ దేవాదేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, నిన్నటి రోజున ప్రేయర్ కాల్ అయిపోయిన తర్వాత నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, ఏంటి తండ్రి నాలో ఇంత పాపం ఉంది, నువ్వు నువ్వు మాట్లాడుతున్నది నాకు వినబడట్లేదు అని నేను అడిగాను. ఇవన్నేంటి అమ్మ లిస్ట్ అన్నాడు దేవుడు. నేను మాట్లాడకపోతే నువ్వు ఇవన్నీ చూశారు కదా, నిన్న సాక్ష్యాలు ఎన్ని వచ్చాయా. 12 వరకు దేవుడు చెప్పాడు. నేను మాట్లాడుతున్నాను బిడ్డ, కానీ నువ్వెందుకు అలా భయపడుతున్నావు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. స్టిల్ మనం పడుకున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి సమయంలో మన ఆత్మ మెలుకునే ఉంటుంది. మనం నిద్రపోతాం అంతే శారీరకంగా, కానీ మన ఆత్మ మాట్లాడుతూనే ఉంటుంది. కానీ మనమే దేవుడికి అవిధేయత చూపిస్తూ మనం ఏమనుకుంటున్నామంటే, సాతానుగాడు తీసుకొస్తాడు. ఎలాంటి డౌట్ అంటే, లేడు 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 దేవుని దగ్గర లేడు, లేడు 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 దేవుడు నీ కుటుంబంలో లేడు, లేడు అసలు దేవుడు లేడు, నీ భర్తలో లేడు, అసలు నీలోనే లేడు. నువ్వు వాక్యం చదవట్లేవు కదా, అయితే దేవుడు నీలో లేడు. ప్రార్థనకి వెళ్ళట్లేడు కదా, అయితే దేవుడు నీలో లేడు. అయితే ప్రతి సమయంలో కూడా మనం ఒక గుర్తుపెట్టుకోవాలి, దేవుడి అనుగ్రహం అనేది గొప్పదండి. అందుకే మరియతలని ఆ దేవాతి దేవుడి యొక్క సన్నిధి నుంచి వచ్చిన దేవదూత అంటే దేవుడే పలుకుతున్న మాట, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. పరిపూర్ణముగా తల్లి అనుగ్రహాన్ని పొందుకుందంటే, మనలాంటి ఎడబాటు, మనలాంటి ఘోరమైన ఆ యొక్క ఏమంటారండి దాన్ని, దేవుని ఎక్స్పీరియన్స్ చేయలేని సందర్భాలు అమ్మ మరియతలికి వచ్చుండొచ్చు. దేనికి? ఈ లోకం అంటున్న నిందపు మాటలు, ఈ లోకము చూస్తున్న చూపులు, లేకపోతే మనల్ని ఒకటి కాకపోతే ఇంకొకటి, ఒకటి కాకపోతే ఇంకోటి శ్రమలు వచ్చి పడడం మన మీద ఎలా ఉంటాయంటే అండి, లిటరలీ అరే నేను నోరు మూసుకుంటే అయిపోతుంది ఇంకా అనుకుంటాం, కానీ మళ్ళీ నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి సందర్భం ఎందుకు తెలుస్తుంది తెలుసా? ఒక్కటే, దేవుడి పరిచర్య చేస్తున్న వారికే కాదు, కుటుంబంలో పరిచర్య అంటే కుటుంబంలో భార్యగా, భర్తగా, పిల్లలుగా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమయాలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సైతానుని కాదు. వామో ఇంక నా పని అయిపోయింది, ఇంక నేను పాపం చేశాము. దేవుడు అంటున్నాడు, అవును చేశావు, తిరిగి నా వద్దకు రా. 51వ కీర్తన దావీదు వారివే, మనందరం కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో అండి, నిన్నటి రోజున నేను దేవాదేవుని అడిగిన తర్వాత నేను పొందుకున్న ఒక ఆలోచన అదేంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9 ఏళ్ల ముందు 9 ఏళ్ల ముందండి ఇలాంటి ఎడబాటు నేను చూశాను నా జీవితంలో. అప్పుడు దేవుడు అంటే తెలీదు, కానీ అప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదే ఆలోచన ఉంది, చచ్చిపోవాలనే ఆలోచన ఉంది, ఎందుకు నన్ను మనుషులు అంటున్నారనే ఆలోచన ఉంది, ఏంటయ్యా ఈ నిందలు అనే బాధపడ్డానండి. అప్పుడు దేవుడు ఒకటే మాట్లాడాడు, నీ తండ్రి విడిచినా, నీ తల్లి విడిచినా, నీ భర్త విడిచినా, ఇంకెవరు విడిచినా, అంటే అప్పుడు భర్త లేదనుకోండి, మామూలుగా చెప్తున్నాను నేను అందరికీ ఓవరాల్గా, ఎవరు విడిచినా నేను నీకు తోడై ఉన్నాను అని. ఆ సమయంలో అండి లేచిన కన్నీరే. లిటరలీ మీరు ఒకసారి ఆలోచించండి, పెళ్ళి కాని అమ్మాయి హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకి శాలరీ పంపించాలంటే ఇటు జాబు లేదు. అప్పుడు సమయం ఎలా ఉంటుందంటే, లిటరలీ తప్పు చేసైనా సరే తల్లిదండ్రుల్ని పోషించాలి, పాపము చేసైనా సరే తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇలాంటి సిచ్యువేషన్ గుండా వస్తున్న ఆడపిల్లలు ఎంతోమంది ఈ లోకంలో. అందుకే ఆ దేవాదేవుడు ఇదెందుకు పలికిస్తూ ఉన్నానంటే, మనలో ఒక కృంగుబాటు ఉందండి. ఇప్పుడు అన్నయ్య ప్రార్థన చేస్తుంటే చాలామందికి పోయింది, డెలివరెన్స్ అయ్యింది, ఆమె నలుడియా. కానీ మరలా ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు మనం అపోహలోకి వెళ్ళిపోవద్దు. వామో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనొద్దండి. దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు.
ఎప్పటికీ విడిచిపెట్టాడు, అస్సలే విడిచిపెట్టాడు. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మని విడిచిపెట్టట్లేడు దేవుడు. మనం చచ్చిపోయేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను బిడ్డా, భూ దిగంతముల వరకు నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట ఇచ్చాడంటే, దేవుడు ప్రమాణం చేశాడంటే మనం ప్రమాణాలను తప్పుతామేమో, కానీ దేవుడు నమ్మకస్తుడు. దేవుడు ఎప్పటికీ కూడా మాట తప్పడండి ఇచ్చి. అంటే మనం ఏదో ఆలోచిస్తూ ఉన్నాం నెగిటివ్గా, అంతే. ప్రాబ్లం మన ఆలోచనలో ఉంది, మన యొక్క థింకింగ్ నేచర్లో ఉంది. కాబట్టి ఆ నేచర్ని దేవుడు మార్చుకోమంటూ ఉన్నాడు. 2-3 రోజుల నుంచి కూడా నేను అడుగుతున్నాను, అయ్యా ఈ యొక్క ఎడబాటు ఏ బిడ్డలకు ఉందో దయచేసి స్వస్థతను దయచేయండి అంటే, ఈరోజు విజయ్ ఫాదర్ని కలిశాను, అయిపోయింది. నిన్నటి రోజున ప్రార్థనలో ఉన్నాను, వాకింగ్ చదివాను, అయిపోయింది. మొన్న అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ 2-3 రోజుల నుంచి అండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి. కానీ నాలో ఏదో లోపం ఉంది. ఏంటది? భయం. పెట్టేశాడు సాతానుగాడు. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఇంకా నువ్వేం చేయలేవు, నువ్వు ఇంకేం చేయలేవు, అమ్మ నువ్వు బ్రతకను కూడా వ్యర్థమే అని చెప్తూ ఉంటాడండి. దయచేసి ఒక్కసారి గుర్తుపట్టండి, దేవుడు ఇలా మాట్లాడడు. దేవుడు ఇలా మాట్లాడు, అయిపోయింది నీ పని అండు, నేను నీకున్నాను, నేను నీకు జీవాన్ని ఇస్తాను అంటాడు. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన పాట, ఆ రోజు నిలబెట్టిన పాట, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప వల్ల నిన్నటి నుంచి నేను అడుగుతున్నాను, అయ్యా నాకు సహాయం చేయి. దేవుడు తన బిడ్డని దేవదూతల వలె పంపించి మనకి డెలివరెన్స్ ఇప్పిస్తూనే ఉన్నాడు. భయపడద్దు, ఒక్క మాట సరిపోయిందండి. ఏదేమైతే నా తండ్రి కృప నాకు తోడై ఉంది. అందుకే దేవుడు అన్నాడు 2 కొరింథీ 12:9, నా కృప నీకు చాలును, నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడి శక్తి మీద మనం ఆధారపడితే, దేవుడి బలం మీద మనం ఆధారపడితే, మనం పెద్ద పెద్ద అద్భుతాలు మనం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు. అది దేవుడు చూసుకుంటాడు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నోటి మాట, పరిశుద్ధమైన దేవుడి వాక్యము మన నోటి ద్వారా వచ్చుటకు ఈరోజు మనం దేవుల్లో ఉండగలిగామా, అదొక్కటి చూసుకోవాలి మనం, అంతే. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మా రాజేసుని మదిలో నిలుపుమా. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మా రాజేసుని మదిలో నిలుపుమా. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును. ఆలోచిస్తున్నా ఇదే సందర్భం అని. ఒక అమ్మాయి అటు తల్లిదండ్రుల వైపు వెళ్ళలేక, ఇటు జాబ్ దొరక్క, అటు ఎవరిని కూడా ప్లీజ్ చేయలేకుండా, అంటే సంతోషపెట్టలేకుండా, తనను తానుగా తన యొక్క జీవితాన్ని కూడా సంతోషపెట్టలేకుండా, ఈ లోకంలో నేను ఎందుకు పనికొస్తాను, ఇంకా నా బ్రతుకు వ్యర్థము అని చచ్చిపోయిన ఆ యొక్క సమయంలో ఉన్న ఒక యవ్వనస్తుడి యొక్క స్థితి, యవ్వన స్త్రీ యొక్క స్థితి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా అదే పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. ఎంతోమంది పిల్లలు బయటకు వచ్చి జాబులు చేద్దామని వస్తూ ఉంటారండి. ఏ సోర్స్ కనబడపోయేసరికి తప్పుడు దారిని పట్టడంలో తప్పేం లేదు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మనమందరం ఈ గ్రూప్ ఎందుకుందంటే, జోష్న మా పేర్లు ఎందుకు పెట్టట్లేవంటే ఒకటే అండి, మనమందరం విజ్ఞాపన ప్రార్థన చేసేది దేని కొరకంటే, మనందరికీ దేవుడు ఒక్కొక్క తలంపిస్తూ ఉన్నాడు. చాలా మనందరికీ, అమ్మ నీకు ఎవరైతే ఏ బిడ్డలైతే వ్యభిచారం వ్యామోహంలో బ్రతుకుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థించమంటాడు. కొంతమందిని క్యాన్సర్ పేషెంట్స్ గురించి ప్రార్థించమంటాడు. కొంతమందిని బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న వారి కోసం ప్రార్థించమంటాడు. కొంతమందిని ఓవరాల్గా అందరి కోసం ప్రార్థించమంటాడు. కొంతమంది చిన్నారి బిడ్డల కోసం ప్రార్థించమంటాడు. ఈ కుటుంబంలో ఈవెన్ బయటైనా అండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు. ఆ పనిని ఈరోజు మనం చేశామా, అదే దేవుడి పరిచర్య, అంతే. ఈరోజు ఒక్క పూస పట్టుకున్నావా పరిశుద్ధమైన జపమాలలో, లేదంటే పరిశుద్ధమైన వాక్యానికి, దేవుడి యొక్క వాక్యానికి అంటగడుతూ ఆ బిడ్డ కోసం ఒక్క లైన్ ప్రార్థన చేసావా, అయిపోయింది, దేవుడి చిత్తం చేసేసావు ఈరోజు నువ్వు. ఇలాంటి జీవితంలో మనం అందరం ఉన్నాం, ధన్యుల మనం. కాబట్టి సాతాను చెప్తున్న మాటలు నమ్మొద్దు, వాడు అపవాది, అబద్ధికుడు. యోహాను సువార్త 10:10 చెప్తూ ఉన్నాడు, దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. దొంగవాడు దేనికి వస్తాడంట, దొంగిలించడానికి వస్తాడు అపవాది. దేన్ని? మనలో ఉన్న విశ్వాసాన్ని, దేవుడిపై మనకున్న ప్రేమను, అదేవిధంగా హత్య చేయుటకు. దేవుడి మీద మనకున్న దేవుడికి ఆటోమేటిక్గా అందరి మీద ఉంటుందండి ప్రేమ, కానీ మనకి దేవుడి మీద ప్రేమ పోవడం అంటే ఏంటంటే, వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడం, పరిశుద్ధమైన జపమాలను అసలు మొత్తమే పక్కకు పెట్టేసేయడం, దివ్యమైన బలి పూజకి మొత్తమే వెళ్లకుండా ఉండడం. అంటే మెల్లమెల్లగా నాకు బిజీ అని
నాకు తెలీదు. అది వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడాకి వెళ్ళిపోతుంది అంటే 99 మెట్లు ఎక్కేంత వరకు తెలియదమ్మా. 100వ మెట్టు దగ్గర పడిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అరే ఏమైపోయింది నా జీవితం. వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత అప్పుడు ఒక ఎడబాటు, కృంగుబాటు, అయ్యో నేను ఎందుకు బ్రతికున్నాను, చచ్చిపోతే అయిపోతుంది కదా అనే ఆలోచనకు వచ్చేస్తూ ఉంటాం. ఎందుకు ఇది జరిగింది? కేవలం మన యొక్క తృణీకరణ, మన యొక్క ఇగ్నోరెన్స్. కాబట్టి ఆ దేవాదేవుడు మనకు చెప్తున్నాడు, నేను ఇలా రాలేదు, హత్య చేయడానికి మిమ్మల్ని రాలేదు, నాశనం చేయడానికి నేను మిమ్మల్ని రాలేదు, నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను మీకు వచ్చినాను. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గరికి ఆ దేవాదేవుడు జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడండి. మనం చచ్చిపోతున్నామేమో ఈ రోజున ఆధ్యాత్మికంగా, అదేవిధంగా ఈ యొక్క శారీరక వాంఛలతో, ఈ యొక్క లోక వాంఛలతో. దేవుడు అంటున్నాడు, అవన్నీ కాదు, నా వైపు చూడు, నేను జీవాన్ని నీకు పోస్తాను. ఆమేన్, హల్లెలూయా. తిరిగి పునరుత్థానాన్ని నీలో నేను ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు దేవుడు 2 కొరింథీ 15:7 అనుకుంటా, 5:17 అంటూ ఉన్నాడు, ఎవడైనా క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈరోజు మనం క్రీస్తులో ఉన్నామా, అదొక్కటి సరిపోతుంది మనకి. భయపడొద్దు, బాధపడొద్దు ఎట్టి పరిస్థితిలో. అయినప్పటికీ ఒకటే ఆలోచించండి. ఇక్కడ మొన్నటి రోజు ఎడబాటు వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇంకా నా వల్ల కాదు, అక్కడికి వెళ్ళి నేను ఒక్క ముక్క కూడా చెప్పలేను, నా నోరు అస్సలే తెరవబడదు, ఎందుకంటే నేను ఏదో పాపం చేసేసాను కాబట్టి అయిపోయింది, దేవుడు నన్ను మొత్తం తొక్కేశాడు, ఇంకా నా వల్ల కాదు. మరి అలాంటిది ఎందుకు పిలిచావయ్యా అని ఆరోగ్యమాతమ్మ చర్చ్లో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి ఇంకో స్వరము, నా కృప నీకు చాలును, ఎత్తిపట్టు. దేవుడు ఎంత గొప్పవాడండి నిజంగా. నా కృప నీకు చాలు, ఎత్తిపట్టు అంటున్నాడు దేవుడు. అసలు ఇంత పాపాత్మమైన మనతో మాట్లాడుతున్నా అంటే వామ్మో, దేవుడు ఎంత గొప్పవాడండి నిజంగా. స్టిల్ అవునండి, పాపాత్మలతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఈరోజు మనం పునీత పేతురు గారిని చూస్తున్నాం, పౌలు గారిని చూస్తున్నాం. చూడండి, పేతురు పాపాత్ముడే. ఈ యొక్క పరిచర్యకి రాకముందు ఏ బిడ్డ అయినా కూడా, దేవుడు బిడ్డగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపములో ఉన్నప్పుడే దేవుడు బిడ్డ అన్నాడు. పరిశుద్ధంగా జీవించాలని దేవుడు బిడ్డ అనలేదు. ఈ లోకంలో ఉన్న పాపాత్ముల కొరకే నేను వచ్చాను, కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదమ్మా నేను అన్నాడు దేవుడు అన్నాడు. బిడ్డ, అదే గుర్తుపెట్టుకో. నువ్వు పాపంలో పడిపోయా మళ్ళీలే, పాపంలో పడిపోయావా మళ్ళీలే, మళ్ళీలే, కానీ పడ్డ చోట మళ్ళా పడి అలానే ఉండకు, లేచి పరిగెట్టు. అందుకే పేతురుతో దేవుడు ఏమన్నాడంటే, వలను విడిచిపెట్టు, నేను మనుషులు పట్టేవారిగా చేస్తానన్నాడు. ఓకే, ఇది పక్కకు పెట్టండి. పేతురు జీవితం అంత తెలియదు అనుకుందాం, కానీ సౌలు జీవితం ఎలా ఉంది? క్రైస్తవుని మొత్తం హింసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సౌలు మంచివాడు అని ఎక్కడా లేదు. ఆ యొక్క స్టెఫనీ యొక్క చావును కూడా అక్కడే ఉండి ఆమోదిస్తూ ఉన్నాడు, ఇది కరెక్ట్ అని, రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు. ఇలాంటి ఒక వ్యక్తిని, అంటే లిటరల్గా బైబిల్ వచనంలో మాట్లాడుకుంటే ఇలాంటి ఒక పాపాత్ముని ఆ దేవాదేవుడు దర్శిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను మనం అనుకుంటాం కదా, తప్పుగా అనుకోద్దమ్మా. ఇప్పుడు నేనున్నాను, మీరే ఉన్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్త ప్రార్థన చేయట్లేదు కాబట్టి మారడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా పిల్లలు ప్రార్థన చేయట్లేదు కాబట్టి మారరు. దేవుడు అలా అనలేదు, నా కృప నీకు చాలును. దేవుడి కృప సమయము కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. చూడండి, ఈరోజు ఒక అక్క మెసేజ్ చేస్తూ ఉంది, ఆలెన్ వాళ్ళ సిస్టర్. ఏమని అంటే, సిస్టర్ ఇంకా నేను ఎందుకు బ్రతికేది, నా బ్రతికి ఇట్లుంది అని ఒకటే ఏడుపు మెసేజ్లు అండి. మొత్తము నేను చేపల్లో ఉన్నా 3 గంటలకి, మొత్తం ఏడుపు మెసేజ్లే. అక్క నాకు కొంచెం టైం ఇవ్వు, నేను మాట్లాడతాను, బయటకు వచ్చానంటే తన తర్వాత మళ్ళీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, లిటరల్ ఒకసారి మీరు ఆలోచించండి. ఆ బిడ్డ తన యొక్క పాప 2 సంవత్సరాలు ఉన్నప్పుడు విడిచిపెట్టింది. అంటే జాబ్ వచ్చింది ఆ అమ్మాయికి, తల్లికి. పాపని ఇంటి దగ్గర విడిచిపెట్టింది. మరి తన తల్లిదండ్రులకు విడిచిపెట్టిందో ఏమో మనకు తెలియదు. ఆ బిడ్డకి మొబైల్ అనేది అలవాటు అయిపోయిందండి. చూస్తుంది. లిటరలీ ఆ పాప ఎంత పరిస్థితికి వెళ్ళిపోయిందంటే మాటలు కూడా కరెక్ట్గా రావట్లేవు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ బిడ్డకి దేవాతి దేవుడు మరి మనల్ని ఎందుకు చూపించాడో తెలియదు, కానీ రోజు మెసేజ్ పెడుతుందండి, అలసిపోదు. నేను అన్నాను, అక్క నువ్వు మెసేజ్ పెడుతున్నావు, మనందరం ప్రార్థన చేద్దాం, కానీ ఇంత సమయాన్ని నువ్వు ఫోన్లో ఉపయోగించే బదులు ఒక్క బైబిల్ వాక్యం పట్టుకో అక్క. ఐజయా చాప్టర్ 53 verse 5, లూకా సువార్త 1:37 పట్టుకో. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన లేఖ 4:12 పట్టుకో. ఈ 3 రాయి, నువ్వు రాసి నీ బిడ్డని దీవించక్క. రోజు పొద్దున్న లేసి అవుతుంది. దేవుడికి తెలుసు, గాడ్ విల్ డూ ద మిరాకిల్స్ ఇన్ హీస్ టైం. దేవుడి చిత్త ప్రకారం చేస్తాడండి. మనం బలవంతంగా రుద్ది నువ్వు చెయ్యి అంటే దేవుడు నువ్వా నేనా? దేవుడా? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. దేవుడికి మహిమ ఆ సమయంలో తప్పక వస్తుంది. కాబట్టి గొప్పగా నిలబెడతాడండి.
దేవుడి యొక్క సమయంలో ఇంకా గొప్పగా ఉంటుంది మన జీవితం. ఒకవేళ మనం కావాలని అడిగి అడిగి పొందుకున్నది ఒకటే అయితే, దేవుడి చిత్తం లేకుండా బలవంతంగా ఏడ్చి ఏడ్చి నేను చచ్చిపోతాను, నువ్వు నాకు ఇవ్వపోతాను బ్లాక్మెయిల్ చేసి పొందుకున్నావంటే అది ఎలా ఉంటుంది తెలుసా? ఎందుకు ఇచ్చావయ్యా ఈ బిడ్డల్ని అంటావు మళ్ళీ నువ్వే రేపటి రోజున. ఎందుకు ఇచ్చావయ్యా ఈ భర్తని, నేను పెళ్ళే వద్దనుకున్నాను, అయ్యో ఎందుకు అడిగానో ఏమో. ఇచ్చిన దాన్ని మళ్ళీ శపిస్తూ ఉంటాం మనం అందరము కూడా. ఎందుకు ఇంత ఘోరమైన పరిస్థితులకు వెళ్తూ ఉన్నామంటే ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, నా చిత్తము చేయుటయు నీకు పరమానందమై ఉండాలి. ఎక్కడుంది? కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 88వ వర్షంలో మనం చూసినాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 8వ వర్షంలో, ప్రభు నీ చిత్తమును చేయుటయే నాకు పరమానందము, నీ ధర్మశాస్త్రము నా హృదిలో ఉన్నది అనేసి అక్కడ వాక్యం ఉంటూ ఉందండి. అంటే పరిశుద్ధాత్ముడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు అందరినీ పిలుస్తున్నాడండి, అందరినీ, ఒక్కరిని కూడా పక్కకు పెట్టట్లేడు. కానీ ఆ పిలుపుకి ఎంత మటుకు మనము విధేయత చూపిస్తూ ఉన్నాము. ఈరోజు పేతురు గారు విధేయత చూపిస్తే ప్రపంచానికే పోపుగా దేవుడు నిలబెట్టాడు. అంతెందుకు, ఆ పేతురు గారి యొక్క అధికారానికి లోబడిన పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే, అపోస్తలుడు అని పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. 12 మంది అపోస్తలను దేవుడు ఎన్నుకున్నాడు ప్రార్థన చేసుకుని నైట్ మొత్తము. వచ్చిన తర్వాత పౌలు ఆ యొక్క 12 మంది శిష్యులను పిలిచి ఆ దేవాదేవుడు అపోస్తలుడు అని పేరు పెట్టారు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, దేవుడు ఎందుకు 12 మంది అపోస్తలునే చేశాడు? ఎందుకు 14 మంది చేయలేదు? ఎందుకు 20 మందిని చేయలేదు? ఎందుకు 100 మందిని చేయలేదు? అప్పటికి 500 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. బప్తిస్మ యోహాను గారిని ఫాలో అయిన శిష్యులు యేసుప్రభువుని వారిని ఫాలో అవుతూ వచ్చారు, చాలామంది ఉన్నారు అప్పటికి. కానీ ఎందుకు 12 మందే? చూడండి ఒకసారి ఇక్కడ ఆలోచించండి. 5,000 మందికి ఆహారం ఇచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు అందరినీ ఆ యొక్క పచ్చిక పట్టుల పైన కూర్చోబెట్టుకొని వారికి ఆహారాన్ని ఇచ్చాడు, రొట్టెని త్రుంచాడు, అంతమందికి ఇచ్చాడు. దేని ద్వారా? 5 రొట్టెలు 2 చేపలు. కళ్ళు మూసుకో ప్రియమైన బిడ్డ, ఇది అసాధ్యం, ఇది ప్రపంచానికి అసాధ్యం. ఏ వైద్యుడు చేయలేడు, ఏ పెద్ద శాస్త్రవేత్త చేయలేడు, ఇంకా ఏ వేదాంతవేత్త కూడా చేయలేడు. కానీ దేవుడు దైవ కుమారుడైన యేసుప్రభువు వారు చేస్తున్న గొప్ప అద్భుతం ఏంటంటే, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టాడంటే, భార్యలు వేసుకోండి ఇంకో 2,500 మందిని, పిల్లల్ని వేసుకోండి ఇంకో 2,500 మంది, లేదంటే ఇంకో 2,000 మందిని వేసుకోండి. మొత్తం లిటరలీ 7,500 మంది కంటే పైగా, 8,000 మంది కంటే పైగా ఆ దేవాదేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు. నువ్వు నేను ఎంతమంది ఉన్నావు కుటుంబంలో? ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 40 మంది పోనీ? అక్కడ దేవుడు 5,000 మంది పురుషులకు పెట్టాడు. మనకెందుకు పెట్టాడండి దేవుడు? నా పట్ల భయభక్తులు కలిగిన బిడ్డలకి దేవుడే కూడు పెట్టును అని మనం కీర్తన గ్రంథంలో చూస్తున్నాం. 112వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను, 5వ వచనం 4వ వచనం అనుకుంటాను. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇక్కడ 12 మంది శిష్యుని దేవుడు ఎందుకు చేస్తాడంటే, చూడండి 5 రొట్టెలు 2 చేపలను మల్టిప్లై చేసి ఆ దేవాదేవుడు అద్భుతమైన రీతిలో 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత ఇంకొకటి ఆలోచించాలి మనం. అంతకన్నా ముందు గంపలు తీసుకొచ్చారు, దాని తర్వాత అవే గంపలు 12 గంపలకి వారు మిగిలిపోయిన ఆహారాన్ని ఎత్తారు. ఎందుకు 12 గంపలు? పాత నిబంధనలో మనము 12 తెగలని చూసామండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ దేవాదేవుడు ఎన్నుకున్నప్పుడు యాకోబుకి ఇజ్రాయేలు అనే పేరు పెట్టాడు. అయితే అప్పుడు ఉన్న 12 ట్రైబ్స్ ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ దేవాతి దేవుడు పాత నిబంధనని ఒక ఛాయగా, కొత్త నిబంధనని ఒక నెరవేర్పుగా 12 మంది అపోస్తుల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు ప్రపంచం కొరకై. 12 మంది శిష్యులని ఆ దేవాదేవుడు మొట్టమొదటిగా అపోస్తులుగా ఎన్నుకున్నాడు. ఈ 12 మంది దేన్ని పంచాలి? వెళ్ళి ఆహారాన్ని పంచాలి 5,000 మందికి. అయితే ఇదొకటి. రెండోది చూడండి, మళ్ళీ 4,000 మందికి దేవుడు ఆహారాన్ని పెట్టాడు. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ వాక్యంలో మనం చూస్తే గాస్పల్స్లో, సువార్తలలో అక్కడ చూస్తే 7 రొట్టెలు 2 చేపలు మళ్ళీ తక్కువే పడ్డాయి. అక్కడ 4,000 మందికి ఆహారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే వాక్యంలో మీరు చదవండి, తర్వాత నేను వాక్యం డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ ఓవరాల్గా తీసుకున్నాను అంతే. 7 గంపలకి ఎత్తారు అని ఉంది. ఇక్కడ 12 గంపలేంటి, ఇక్కడ 7 గంపలేంటి? ఒకసారి ఆలోచించండి, ఆత్మపరిచయం చేసుకుందాం. 12 అనగా మొట్టమొదటిగా దేవుడు అపోస్తులు చేశాడు. ఆ అపోస్తుల మీదికి పెంతకోస్తు పండుగకు రోజు ముందే ఇదిగో పునరుత్థానుడైన క్రీస్తు వచ్చి డోర్లన్నీ మూసినాయి, మీకు శాంతి కలుగునుగాక అన్న తర్వాత అంటున్న మాట ఏంటంటే, ఎందుకు మీరు భయపడుతున్నారు, మీకు శాంతి కలుగునుగాక అన్న తర్వాత మీరు పవిత్రాత్మని పొందుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో పవిత్రాత్మను పొందుడు అని చెప్పిన తర్వాత వారు పొందుకున్నప్పుడు దేవుడిస్తున్న వరం ఏంటంటే, ఆ పవిత్రాత్మ వరము, ఆ గొప్ప పవిత్రాత్మలో దాగి ఉన్న వరం ఏంటంటే, మీరు ఎవరి పాపాలని
క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపాలను క్షమించారో అవి క్షమింపడు. ఇది స్పెషల్ గ్రేస్, ఇది ప్రత్యేకమైన ఆశీర్వాదం, ఒక వరం. ఇది పరిశుద్ధాత్మతో పాటు వచ్చిన వరం కాదు. ఇది దేవుడు సపరేట్గా 12 మంది శిష్యులకి అక్కడ ఇస్తూ ఉన్నాడు, రూమ్లో ఉన్న వాళ్ళకి. దాని తర్వాత మనం చూస్తే ఈ శిష్యులే 12 గంపలకు ఎత్తుతున్నారు మిగిలిపోయిన రొట్టెలు మొత్తము కూడా. అంటే 12 మంది అనగా ఈ ప్రపంచంలో ఎంత మందికైనా ఈ 12 మంది శిష్యులు అపోస్తల ద్వారానే కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ వేద వ్యాపక ఆదివారం రోజున ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తం కొనియాడి ఉందో సత్యాన్ని ప్రకటించండి అని, అదే మనం ప్రకటిస్తూ ఉన్నాం. దాని తర్వాత ఈ 12 మందే కాదు, వచ్చే ఫ్యూచర్లో ఇంకా చాలామంది అపోస్తలు అవుతారు అనే దానికి సాదృశ్యమే 7 అనే సంఖ్య. 7 అనగా అర్థం ఏంటంటే సంపూర్ణమైనది. 12 అనేది సంఖ్య, కానీ 7 12 గంపలేమో మొదటిగా 5,000 మందికి ఆహారం ఇచ్చినప్పుడు చేశారు. మళ్ళీ 4,000 మందికి ఆహారాన్ని దేవుడు ప్రొవైడ్ చేసినప్పుడు 7 గంపలకు ఎత్తారు. 7 అనగా దాని తర్వాత సంపూర్ణమైనది. ఎంతమంది బిడ్డలు వచ్చినా వాళ్ళని మీరు వారి మీద చేతులు పెట్టి ఆ అభిషేకాన్ని వారి మీద ఇన్వోక్ చేయడం ద్వారా, పరిశుద్ధాత్మను ఆహ్వానించడం ద్వారా, ఆ బిడ్డల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం ద్వారా వారు కూడా అపోస్తలుగా మారిపోతారు అని ఆ దేవాదేవుడు 7 గంపలకు ఎత్తడం ద్వారా 7 బిడ్డల ద్వారా ఆ దేవాదేవుడు ఈ ప్రపంచానికి చెప్తున్నాడు సంపూర్ణమైనది. అపోస్తలత్వం అనేది కేవలం 12 మందికి సంబంధించినది కాదు. అందుకే ఈరోజు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఎలాంటి పండుగను కొనియాడుతూ ఉందంటే పునీత పేతురు పౌలుల బృహత్ దేవాలయ ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అందుకే పేతురు మొట్టమొదటి పోపు గారు దేవాదేవుడు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. అంత పేతురు ప్రాధానాధిపత్యం ఇచ్చిన ఈ ప్రపంచానికి ఒక గొప్ప బిడ్డగా పోపుగా నిలబెట్టిన ఆ బిషప్ గారిని ఆ దేవాదేవుడు ఎందుకు పేతురు పక్కన పౌలు అనే పేరుని ఎందుకు జమ చేశాడంటే అపోస్తలుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. డైరెక్ట్గా దేవుడి యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు, సౌలు పౌలుగా మారిపోతూ ఉన్నాడు. మనం అందరము కూడా ఒకవేళ అనుకుందామమ్మా, జస్ట్ ఒక కంపారిజన్ మాత్రమే తల్లి, తప్పుగా తీసుకోవద్దు. పేతురులాగా దేవుడు నిన్ను నన్ను వలలను సరి చేసుకుంటుంటే లేదంటే చేపలు పడుతుంటే మనం పనులు చేసుకున్నప్పుడు పిలిచాడేమో. అయితే సౌలులాగా ఆ దేవాదేవుడు నీ నా భర్తను పిలవబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. పిల్లలను కూడా సౌలు వలె ఒకవేళ ఉన్నారేమో, మాట వినట్లేరేమో, విరుద్ధంగా మాట్లాడుతున్నారేమో, అయినప్పటికీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడి పిలుపు మారుస్తుందండి, మన పిలుపులు మార్చలేవు వాళ్ళని. ఎంత చెప్పినా మనం మార్చలేమండి వాళ్ళని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పిలిస్తే తప్పక వారు మారుతాడు. అప్పటి వరకు మనం దేనికోసం కనిపెట్టుకొని ఉండాలి? దేవా నీ అనుగ్రహం చాలయ్యా, నీ కృప చాలయ్యా, నువ్వెప్పుడు చేస్తావో అప్పుడు చెయ్యయ్యా. ఒక ఎగ్జాంపుల్, మీరు ఎంత ఘనంగా ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థనలు భర్తలందరి కోసం. మనం అందరం దేవుడు కృప చొప్పున అనుగ్రహం చొప్పున ప్రతిరోజు దివ్యబలి పూజకు వస్తే బాగుండు అని ఎప్పుడో నా మనసులో ఉన్న ఆలోచన దేవుడు ఈ వారం రోజులలో నిరూపించాడు, చేసి ఉన్నాడు నా భర్త పట్ల. రోజు దివ్యబలి పూజకి వెళ్ళడం నా భర్తతో కళ. నేను అనుకున్నాను, అయ్యా నీకు ఎలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, నేను అవ్వట్లేదండి. అసలు మాటలకి మించిన కృతజ్ఞత ఇంకెలా చెప్తారో నాకైతే తెలియదు. శక్తి కూడా సరిపోతుంది యాక్చువల్ చెప్పడానికి. మనుషులం కదా, దేవదూతలాగా దేవుని ఆరాధించలేము 24 గంటలు, అది కొంచెం కష్టమే. కాబట్టి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే దేవుడు, ఎప్పుడైతే నువ్వు అనుగ్రహాన్ని అడుగుతావో, ఇది అడగండి. ఏ చర్చికి వెళ్ళినా అయ్యా నీ కృప నాకు చాలు, ఇక్కడ ఏ అనుగ్రహం ఉందో అది నాకు ఇచ్చి పంపి. ఈరోజు విజయరాజు ఫాదర్ గారు వచ్చారు చర్చ్కి. ఒకటి చెప్తాను తల్లి, దయచేసి మీరు గొప్ప అనుకోవద్దు, లేదంటే జోష ప్రతిదీ హైలైట్ చేసుకో, అట్లా కాదమ్మా. జరిగింది చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ప్రేరేపించాడు, ఏం జరిగిందో నేను చెప్తున్నాను. కరెక్ట్ 10 రోజుల ముందు 12 రోజుల ముందు ఎప్పుడైతే సగయ ఫాదర్ గారు చెప్పారో చర్చికి రమ్మని, ఆ రోజు అండి విజయరాజు ఫాదర్ పేరుని దేవుడు గుర్తు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటయ్యా ఫాదర్ నేను గుర్తు చేస్తున్నట్టు ప్రార్థన చేయన్నాడు. ఒక్కటే గుర్తు, పెద్ద పెద్ద ప్రార్థనలు కాదు మంది, ఒక్కటే గుర్తు, మంగళవార్త చెప్పము, ఒక్కటే గుర్తు చెప్పమన్నాడు. రోజు గుర్తు చెప్పాను, రోజు గుర్తు చేశాను. అయిపోయిందా? ఈరోజు మన ఆరోగ్యస్వామి ఫాదర్ గారు రావాలి. ఎక్కడికి? ఆంటోనీ చర్చ్కి, ఆంటోనీ గారి చర్చ్కి. కానీ ఫాదర్ రాజు గారు వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత నాకు బ్లైండ్ అయిపోయిందండి. అమ్మ మీరు ఏమన్నా అనుకోండి, నేను ఎవరైనా వీడియోస్లో చూసిన వాళ్ళు ఎదురుగా చూస్తే నాకు అదొక ఆరాటం. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుడి బిడ్డలు, దేవుడి దూతలు. లిటరల్లీ చెప్పాలంటే ఆ బిడ్డలు లేకపోతే గ్రూప్లోకి వచ్చి వాక్యం చెప్పకపోయినా, లేదంటే మనకి ఇండైరెక్ట్గా యూట్యూబ్ల ద్వారా వాక్యం పంచుకోకపోయినా ఆ రోజు మనం పడిపోయేటోళ్ళం, ఆ రోజు నిర్జీవం అయిపోయేటోళ్ళం, ఆ రోజు మనం నశించేటోళ్ళం బిడ్డ. అందుకని ఎవరినైనా మనం ఎవరైనా సరే అండి, ఒక్కరిని అస్సలే హైలైట్ చేయొద్దండి. దేవుని మహిమపరచాలి. ఈ ప్రయాణంలో ఎన్నో వాక్యాలు నేను విన్నానండి.
విజయరాజు ఫాదర్ చెప్పారు, జోసెఫ్ ఫాదర్ గారు చెప్పారు, వీరు చెప్పారు, వారు చెప్పారు. కాబట్టి ఇంతమంది బిడ్డల ద్వారా నాతో మాట్లాడాడు కాబట్టి నా జీవిత ప్రయాణం అనేది ఇలా సాగింది కాబట్టి దేవుడికి మహిమండి అని అందరి బిడ్డల్ని కూడా ఆశీర్వదించగలగాలి. మనం క్రెడిట్ దేవుడికే ఇవ్వాలి. కానీ కృతజ్ఞతపూర్వకమైన హృదయం ఉన్నప్పుడు సమయం వస్తుంది చూశారు వారికి కృతజ్ఞత చెల్లించాలని, అప్పుడు చెప్పాలండి. ఈరోజు ఈ ప్రయాస ఎంతవరకు వెళ్ళిందంటే, నేను పైన ఉన్నాను, అందరు కిందికి వచ్చారు. వెరోనిక ఆంటీ వాళ్ళందరూ వచ్చి అమ్మ ఒక్క ఫోటో తీయవా అన్నారు ఫాదర్తో. బ్లెస్సింగ్ అయిపోయింది, నేను వెళ్తున్నాను. ఫోటో చర్చిలో తీయొద్దు కదా అంటే అప్పుడే మాస్ అయిపోయింది. దివ్యమైన బలిపీఠం ముందు కింద ఎలా దిగుతారు ఫోటో అని నాకు మనసు వద్దు అంటుంది. సరే పెద్దవాళ్ళు కదా పోనీలే అని ఫాదర్ ఒప్పుకుంటే తీద్దాం అనుకున్నాను. నిజంగా ఫాదర్ ఓకే తీసుకోండి అని అన్నారు. సరే అని ఒప్పుకున్నాడు ఫాదర్, తీసానండి, అయిపోయింది. నేను కిందికి వస్తుంటే ఆంటీ అన్నారు, జోష్నా నువ్వు కూడా వెళ్ళి నిలబడమ్మా నేను ఫోటో తీసా అంటే, నో ఆంటీ వద్దు అన్నాను. నేను ఒక్కటే అనుకున్నా మనసులో, దేవా నాకు మొత్తం గుండె పిండేస్తుంది మాట్లాడాలని ఫాదర్తో. నీ చిత్తమైతే నేను మాట్లాడతాను, నా గొప్ప చెప్పుకుంటానో ఏమో వెళ్ళి, కాబట్టి వద్దయ్యా నేను ఎవరిని ఆ ఫాదర్ ముందు, నేను ఆఫ్టర్ ఆల్ అని నేను అనుకుంటూ వెళ్ళిపోయాను. మేము అందరం తిన్నాము, అక్కడ ఒక ముద్ద తిని అయిపోయిన తర్వాత చివరిగా అమ్మ మరియ తల్లి యొక్క స్టాచ్యూ ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ నేను అడరేషన్ చేపలకి వెళ్ళాలి, కానీ ఇటు సైడ్ వచ్చాను. నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు. యాక్చువల్లీ ఈ ఫాదర్ ఒక్కసారి రూమ్లోకి వెళ్తే లంచ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి, కానీ ఫాదర్ వచ్చి అందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు కూడా అర్థం కాలేదు. అంటే పరిశుద్ధాత్మదేవుడు ఏదో కార్యం చేయడానికి ఆశపడ్డాడు. ఎవరి కోసం ఇదంతా? బిడ్డల ఆత్మలో మొరపెడుతున్నారు చూడండి, ఏదో ఆశ. ఆ ఆశని పట్టుకుంటాడండి దేవుడు. దీనికి మన ఆరాధన సరిపోదు దేవుడికి. దేవదూతల కంటే ఎక్కువగా ఆరాధన అయితే మనం చేయలేం. దేవుడి కృప అండి, చాలా, అంతే. నా బిడ్డ ఎక్కడో బాధపడుతుంది, ఎక్కడో ఆశపడుతుంది, ఒక్కసారి నెరవేర్చి చూస్తానని నేను ఇలా మరియతల దగ్గరికి వెళ్తుంటే ఆ ఫాదర్ ఇలా చూసి అన్నాడు, మీ అమ్మనా అన్నారు. ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఆంటీని, ఆ యొక్క శారీ ఆంటీని చూసి. అంటే లేదు ఫాదర్ నేను ఇటు వెళ్తున్నాను అనగానే, నేను నిన్ను యూట్యూబ్లో చూశానమ్మా అన్నాడు. అవునా ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ అన్నాను నేను. ఇంకా అప్పుడు ఫాదర్ అంటూనే ఉన్నాడు, జపమాల చేస్తావు కదా నువ్వు అన్నాడు. అనగానే అవును ఫాదర్ అన్నాడు. ఇట్లా అడుగుదాం అనుకుంటున్నాను, నెంబర్ తీసుకొచ్చాను అడుగుతుంటే ఫాదర్ అన్నాడు, నా నెంబర్ తీసుకో అన్నాడు. దాని తర్వాత అన్నాడు, నెంబర్ కాదు కానీ నెంబర్ కూడా ఇస్తాను కానీ పద ఒక వీడియో చేద్దాం పద అన్నాడు. నాకైతే అండి మీరు లిటరలీ నమ్మకపోండి, షాక్. నేను అంత పెద్ద గురువు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి వాక్యం చెప్తున్న గురువు, అమ్మ నువ్వు అనుకోకు ఏముందండి అందులో అంత సీన్ చేస్తున్నావు అనుకోకమ్మా తల్లి, నాకు గొప్పదే అది, మనం చేస్తున్న పరిచయకి అది గొప్పదే. ఏంటది? గురువు, అభిషక్తుడు. ఈరోజు ఆ ఫాదర్ మాట్లాడుతుంటే ఎంత భయం వేసింది తెలుసా నాకు, నోరంతా ఆరిపోతూ ఉంది. పక్కన నిలబడ్డాను కూడా నేను భయపడ్డాను. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఒక గురువు నిలబడితేనే పక్కన ఎంతో కొంత గొప్ప అండి, మనం మెచ్చుకోకూడదు కానీ ఎంతో కొంత గొప్ప దేవుడు కృప చొప్పున వాక్యం చదువుతున్నాం వింటున్నాం కాబట్టి ఎంతో కొంత భయం ఉంది మనకి. మరి దేవుడి పక్కన నిలబడాలంటే, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలి మనలో. ఈవెన్ ఇందులో ముత్తుసుందర అనే వాక్యం మాట్లాడుతున్నప్పుడు భయపడుతున్నారు అన్నప్పుడు లిటరలీ నేను ఏడ్చేశాను. ఏంటయ్యా ఇంత పిరికి ఆత్మ ఉంది నాలో, ఎట్లయ్యా నువ్వు ఎన్నుకున్నదంటే దేవుడు అన్నాడు, పేతురుని ఎన్నుకున్నాను. పేతురు పిరికివాడే, పోపుని చేశాడు దేవుడు. ప్రతి ఒక్కరం పాపాత్ములమే అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా పాపాత్ములమే, కానీ పాపాత్ముని ఇంకా నేను నశించిపోతాను అనుకోవడమే ఘోరమైన కృంగుబాటు. అలా అనుకోవద్దు. దేవుడు గొప్పవాడు. దేవుడి వైపు చూద్దాం మనం అందరం. నీ నా శక్తి కాదు, నీ నా బలము కాదు, దేవుడి ఆత్మకార్యము. ప్రతిదీ దేవుడు నడిపించుకుంటాడు. అందుకే జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినాం, సైన్య బలము వలన కానీ నా సొంత బలము వలన కానీ నాకు విజయము కలుగదు, కానీ దేవుని ఆత్మ శక్తి నుండి, దేవుని ఆత్మ నుండి పొందు శక్తి ద్వారా నాకు స్వస్థత కలుగుతుందని, నాకు బలము కలుగుతుందని, నాకు ధైర్యం కలుగుతుందని, ఏదైనా నేను చేయగలనని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఆమేన్, హల్లెలూయా. ఇదే ధైర్యంతో బయట అడుగు పెట్టాను ఈరోజు మీ అందరికి చెప్పి. దివ్యవానికి వెళ్ళినప్పుడు కూడా ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. మీరు నమ్మని నమ్మకపోండి అక్క, దేవుడి గ్రేస్ లేకపోతే నాకు ఉందంటుంది, గర్వం ఉంది, ఉన్నట్టుంది కాదు, ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకు? అద్భుతాలు చెప్తుంటే దేవుడి మహిమార్థమై జరిగినప్పుడు అయ్యో నన్ను మెచ్చుకుంటున్నారు కదా, గర్వం ఉంటుంది. ఇది ఒప్పుకోవాల్సిందే, ఉన్నట్టు ఒప్పుకోవడానికి తప్పేంటి? ఇది కూడా గ్రూప్ కన్ఫెషన్ అవుతుంది కాబట్టి గర్వం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడండి.
కానీ అయ్యా దయచేసి ఇది నా తప్పు కాదు కదా, దయచేసి లూసిఫర్ని తీసి అయ్యా నా నుంచి అడుగుతున్నప్పుడు నా కృప చాలు, నా కృప చాలు. ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా మనం అందరం వెళ్తున్నాం. మనము అద్భుతాలు ఎక్స్పీరియన్స్ చేయకపోయినా పర్లేదు, పరిశుద్ధాత్మదేవుడు అగ్ని రూపంలో దిగొచ్చాడు, ఇంకా అయిపోయింది, నేను ఫీల్ అవ్వట్లేదు. నో, ఫీల్ అలా అవ్వడం కాదు. ఆత్మలో దేవుడి యొక్క స్వరాన్ని విన్నావా, అయిపోయి వెళ్ళు, బయటికి అడుగుపెట్టు. పేతురు ఏం చేశాడంటే పడవ బయట అడుగుపెట్టాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుడికి కావాల్సింది ఎవరు తెలుసా అండి? 1000 అడుగులు కూడా నా స్వతహాగా నేను వేస్తాను, లేదంటే 999 అడుగులు నేను వేస్తానయ్యా, ఒక్క అడుగు నువ్వు వేపియ్యా అని కాదండి దేవుడు అడిగేది. ఒక్క అడుగు ధైర్యంతో బయటికి వేస్తానయ్యా నీ కృప చొప్పున, 999 అడుగులు నువ్వు లేకపోతే నేను బయటికి వేయలేనయ్యా అని ఆ మొట్టమొదటి అడుగులో కూడా దేవుడి వైపు మనం చూడగలిగితే అది దేవుడికి కావాల్సిన విశ్వాసం, దేవుడికి కావాల్సిన గొప్ప అనుగ్రహం అండి. ఆ గ్రేస్ అనేది ఆ సమయంలో దిగొస్తుంది ఆటోమేటిక్గా. నీకు నాకు తెలుసు దుష్టుడు ఎలా పొంచున్నాడంట, మొన్న సిరిల్ ఫాదర్ గారు చెప్తున్నారు కదా, కొలది కాలం మాత్రమే ఈ శ్రమ, అయినప్పటికీ దుష్టుడు ఎలా ఉన్నాడంటే ఏలుతున్నాడు, అయినప్పటికీ వాడి మీద దృష్టి ఉంచొద్దు. ఆమె నలుడియా ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసను. ఆమె నలుడియా కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం. కాబట్టి మన కన్నతలైన కథోలిక శ్రీ సభకి 2 మూల స్తంభాలుగా ఉన్న పునీత పేతురు గారిని, పునీత పౌలు గారిని చూపిస్తూ దేవాదేవుడు ఏం చెప్తున్నాడంటే, వీరు కూడా ఒకప్పుడు పాపాత్ములే, కానీ పరిశుద్ధులుగా ఈ ప్రపంచానికి ఎలా ప్రకటింపబడ్డారంటే వారి యొక్క జీవితాన్ని త్యజించి వాళ్ళ గొప్పతనం మీద కాకుండా, నా కృప మీద, వారి యొక్క ఆశీర్వాదం మీద కాకుండా, వారి యొక్క ఆస్తిపాస్తుల మీద కాకుండా, నా అనుగ్రహం మీద వారు డిపెండ్ అయ్యారు, ఆధారపడ్డారు. అందుకే పడిపోతున్నారు లేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడికి మన దగ్గర నుంచి ఒక్కటే కావాలి, ఏంటి తెలుసా? అది కమిట్మెంట్. ఇది నేను చేస్తాను, నీ చిత్తమైతే వాడుకో అయ్యా. పడిపోతావు లేస్తావు, పడిపోతావు లేస్తావు. అమ్మా, ఇది పాపపు లోకము, మనం జీవిస్తుంది పాపపు లోకము, పాపపు ఊబిలో మనం ఉన్నాము. యెషయా గారు అన్నారు కదా, మన ప్రవక్త గారు యెషయా గ్రంథంలో, వామ్మో ఈ పాపపు మాటలు మాట్లాడిన నేనా, ఈ పాపపు మనుషులతో జీవిస్తున్నా ఈ పాపాత్ముడినా, ఇప్పుడు ఆ యొక్క దేవదూతను నేను చూస్తున్నానా, దేవుని నేను చూస్తున్నానా, దేవలోకాన్ని నేను చూస్తున్నానా, అయ్యో ఇది ఎలా జరుగుతుంది? అవును, విచ్చురపోయాడు చూడలేక. నీకు నాకు కూడా అలాంటి సమయం రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడి సన్నిధిని చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. కానీ కావాల్సింది ఒకటే, మన పంచేంద్రియాలు మొత్తము కూడా రోజు పరిశుద్ధమైన దేవుడి రక్తంతో కడుక్కోబడితే ఆ దేవాతి దేవుడి యొక్క అనుగ్రహం మనం రోజు అడిగితే, అనుగ్రహం, ఆశీర్వాదం వద్దు, ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది. మనం మారుతుంటే ఈరోజు ఫాదరు పైన బిల్డింగ్ దగ్గర అక్కడ సెయింట్ ఆంటనీ చర్చ్లో దీవించారండి. ఎలా దీవించారంటే క్రాస్ ఉంది, తప్పుగా అనుకోద్దమ్మా దయచేసి, నేను మామూలుగా చెప్తున్నాను, నా క్యూరియాసిటీ ఆశ ఆగలేక చెప్తున్నాను. స్లీవ పట్టుకొని ఆశీర్వదించారండి నన్ను, మేరక్కని, అక్కడ ఉన్న వాళ్ళందరి బిడ్డలందరినీ దీవించి అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, అబ్బా ఒక్కసారి నీ బిడ్డ హస్తాన్ని నా మీద పెట్టిస్తే చాలు అయ్యా అనుకున్నాను. సరే, ఆ ఛాన్స్ కూడా దొరకలేదు. పోయి పాదాలు పట్టుకున్నాను, అయ్యా థ్యాంక్ యూ, ఇంకా చాలు, ఈ ఆశీర్వాదం చాలు, ఈ అనుగ్రహం చాలు అనుకుని నేను కిందికి వచ్చేసాను. ఫాదర్ మీరు చూస్తే ఆ యొక్క షార్ట్లో నేను అడగలేదు ఫాదర్ని దీవించమని, కానీ చెయ్యి పెట్టి దీవించాడు. సంకలోనే స్లీవ ఉంది, బైబిల్ కూడా ఉంది. నేను అనుకున్నాను, అయ్యా చాలు ఈ కృపగా చిన్న ప్రార్థన ఎక్కడో హృదయంలో నలుమూలలో దాగి ఉంది. ఎవ్వరు కూడా పసిగట్టలేరండి. ఈవెన్ ఆ ప్రార్థన నేను కూడా పసిగట్టలేకపోయాను కొద్దిసేపు. అసలు నేను ఇది అడిగానా? అవును అడిగాను. ఎవరు అడిగారు? నా నుండి ఆత్మ మొరపెడుతుంది, నేను బాధపడుతున్నాను, నేను భయంలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, అయ్యో నా జీవితం ఏంటయ్యా ఇలా ఉంది, నన్ను ఎందుకయ్యా నన్ను చూడట్లేరు, నన్ను ఎందుకయ్యా ఎవరు పట్టించుకోవట్లేరు, నన్ను ఎందుకయ్యా ఒక పులలాగా తీసి పడేస్తున్నారు, ఒక చెత్తలాగా భావిస్తున్నారని నా ఆలోచన ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన పని తను చేస్తూనే ఉన్నాడు. ఆత్మ నుండి దేవుని మొరపెడుతున్నాడు, అయ్యా నీ బిడ్డ ఆశ ఇది తండ్రి అని. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అంటే. నీకు నాకు తెలియకుండానే ఎవరో మొరపెడుతున్నారు మన నుండి, కానీ అది ఎల్లవెల్లా మొరపెట్టాలంటే, భూ దిగంతముల వరకు మొరపెట్టాలంటే దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి తెలుసా? నా శక్తి సరిపోదు నాయన, నీ శక్తిపై నేను ఆధారపడుతున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో మనం లేచి చేసే ప్రార్థన ఒకవేళ ఇదైతే, నిన్ను ప్రేమిస్తే చాలు నాయన, ఈరోజు ఇదైతే, నీ కృప ఉంటే చాలు నా తండ్రి, ఇదైతే తప్పకుండా ఆ రోజు దేవుడు మహిమకరంగా నిలబెడతాడండి.
మహిమ అంటే అమ్మ ఒక్కటి చెప్తాను నేను. జోష్న నువ్వు ఏమైనా స్టేజ్ ఎక్కావా, ఇప్పుడు ఏమైనా 100 మందికి బోధించావా అమ్మ, ఎందుకు అంత హైలైట్ చేసుకున్నాడు? ఒక్కటి చెప్తాను, దేవుడి అభిషక్తుల దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలంటే దేవుడి కృప ఉండాలి. ఎందుకు తెలుసా? ఆ ఫాదర్ అక్కడ నిలబడ్డంతసేపు ఏదో తన సరౌండింగ్స్లో ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్, ఏదో వెచ్చదనాన్ని, నేను ఒక వామ్ ఫీలింగ్ అండి, నేను లిటరలీ ఉన్నదే చెప్తున్నాను తల్లి, దయచేసి మీరు విశ్వసించాలి దీన్ని. అక్కడ నేను నిలబడ్డప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకుముందుకు నేను ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేబీ అప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు మరి అప్పుడు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదేమో, అందుకే నాకు తెలియలేదు. కానీ ఈరోజు ఏమైందంటే ఫాదర్ గారు ఎప్పుడైతే అది చెప్పి అయిపోతున్న తర్వాత అక్కడ నిలబడ్డంతసేపు ఏదో ఉందండి చుట్టూరా అగ్ని కంచ, దేవుడి యొక్క అగ్ని, దేవుడి యొక్క దహిస్తున్న అగ్ని, ఒక రక్తపు కోట, రక్తపు శిబిరము. లిటరలీ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫాదర్ చుట్టూరా అది ఉంది. అది మేబీ నా చుట్టూలో కూడా ఉండుండొచ్చు దేవుడి కృప చొప్పున. కాబట్టి ఆ దేవాదేవుడు ఒకటే చెప్తున్నాడు మనందరికీ కూడా, నా కృప నీకు చాలును. ఇలా ఉంటుందండి. చూడు యోబుని చూడండి ఒకసారి. యోబు మొత్తం పుండ్లైపోయినాయి, గోక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ సాక్ష్యం ఎంత గొప్పగా అయిపోయింది. అప్పటికి కూడా దేవుని ఏమంటున్నాడు, యెహోవా తీసుకునేను, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను. నిజంగా చెప్పండి, యోబు ప్లేస్లో మనం ఉంటే ఒక్కరం కూడా ఆ మాటను అనద్దు తల్లి. నేను అంటానని, ఆ కష్టం వస్తే తెలుస్తుంది తల్లి, దేవుడి చిత్తమైతే వస్తుంది, దేవుడి చిత్తమైతే రాదు. దాంట్లో పెద్ద ప్రాఫెసీ ఏం లేదండి, మీరు నెగిటివ్గా తీసుకోకండి దీన్ని కూడా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు మనందరికీ కూడా. ఆనాడు 12 మందిని అపోస్తులను ఎన్నుకున్న దేవుడు దాని తర్వాత 7 గంపల ద్వారా మనకి ఏం చూపిస్తున్నా అంటే ప్రపంచం మొత్తము కూడా అపోస్తలత్వములో ఉండాలి అనే రహస్యాన్ని చెప్తూ ఉన్నాడు. సంపూర్ణమైన సంఘము 7 గంపలనగా దివ్య సప్రసాద నాదుని, దివ్యమైన ఆహారాన్ని ఆ దేవాతి దేవుడు యేసుప్రభుల వారు కృతజ్ఞత చెల్లించి యెహోవా ప్రభుకి త్రుంచి అందరికీ పంచి ఇచ్చెను. కన్నతనైన కథోలిక శ్రీ సభలో దివ్య సప్రసాద నాదుని ఇప్పుడు మనం చూస్తున్నాము దివ్యమైన బలిపీఠం మీద. ఇది మనం పంచిపెట్టడం అంటే వాక్యము. భోజనము మనం ఇవ్వడం అంటే కన్నతల్లిన కథోలిక శ్రీసభ మాత్రమే ఇవ్వాలని దానికి అర్థం అండి. అపోస్తలత్వంపై, వారి అస్థికలపై, వారి యొక్క అవశేషాలపై ఈ కన్నతల్లిన కథోలిక శ్రీసభ విశ్వాసం అనేది ఉంది. ప్రియమైన బిడ్డ, ఒకవేళ వారు లేకపోతే అంతెందుకు, ఒకవేళ నువ్వు నేను లేకపోతే మన పిల్లలకి ఎవరు చెప్తారు నీ గురించి నా గురించి? ఎవరో ఒకరు ఉండాలిగా చెప్పడానికి. మన బ్రతుకులే పురుగు వంటి. మరి అంత పరిశుద్ధంగా జీవించిన బిడ్డలు, పరిశుద్ధమైన గ్రంథాన్ని ఈ ప్రపంచానికి అందించిన బిడ్డలు చచ్చిపోతుంటే ఎందుకండి మనం పట్టించుకోవట్లేదు? ఒకటి ఆలోచిద్దాం. ఈ సమయంలో ఆ దేవదేవుడు ఒకటి చెప్తూ ఉన్నాడు. మరి ఏంటండి ఈరోజు పండుగ ద్వారా, ఈ యొక్క పేతురు పౌలు గారి యొక్క పండుగ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవుడి అధికారానికి లోబడడం. అది ఎక్కడ ఉంది అంటే గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం చూడండి ఒకసారి. పౌలు ఇతర అపోస్తలులు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత తీతును, గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 1వ వచనము. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత తీతును కూడా వెంటబెట్టుకొని బర్నబాతో తిరిగి యెరూషలేమునకు నేను వెళ్ళి తిని అటులా పోవాలని దేవుడు నాకు తెలియజేయుట చేతనే నేను పోయి తిని. నేను జరిపినదియు ఒకవేళ వ్యర్థమైపోవునేమో అని నేను అన్యుల మధ్య వివరించుచున్న సువార్తను వారికి మరీ ప్రత్యేకముగా పెద్దలని ఎంచబడిన వారికి విషదము పరిచితిని. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు అంటే ఒకటే మాట మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. అదేంటి అంటే పౌలు గారే అంటూ ఉన్నారు, నేను అన్యులకి బోధిస్తున్నాను, అయితే నా యొక్క బోధనలు ఎలా ఉన్నాయి, జరిగిపోయింది, జరుపుతున్నది, అదేవిధంగా వ్యర్థమైపోతుందేమో, ఎందుకంటే నేను అన్యులకి బోధిస్తున్నాను కాబట్టి, నేను కూడా ఇంతకుముందుకు ఒక అన్యుడిగా జీవించాను కాబట్టి, నేను బోధించాల్సింది దేవుడి యొక్క సువార్తను కాబట్టి, సువార్తని ఎత్తి పట్టుకున్నాను మొట్టమొదటిగా ఎవరయ్యా అంటే పేతురు గారిని ఆ దేవాదేవుడు ప్రధానాధిపత్యాన్ని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినాం. అక్కడ 3000 మందికి ఆ దేవాదేవుడు జ్ఞానస్నానం ఇప్పించాడు పేతురు బోధన ద్వారా. అంటే సత్యం పట్టుకున్నాడు పేతురు, వేదం పట్టుకున్నాడు పేతురు. ఆ పేతురు యొక్క బోధనలో ఆ దేవాదేవుడు చూపించిన ఈ బిడ్డ అంటే పౌలు గారు తన బోధనలతోటి వెళ్ళి సరిచేసుకుంటూ ఉన్నాడు. ఇది కరెక్టా, ఇది సత్యమా, ఇది నిజమేనా, ఇది ఓకేనా అని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనము. 3 సంవత్సరముల తర్వాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు నేను గడిపి తిని.
15 రోజులు ఎందుకు గడిపాడు అంటే దేవుడు ప్రేరేపిస్తేనేగా ఏదైనా చేసేది. ఎస్, అందుకే అంటూ ఉన్నాడు, ఇదిగో అటుల పోవలనని దేవుడు నాకు తెలియజేయుట చేతనే. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను 2 వారాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ముత్తుసుందర అన్నయ్య జాయిన్ అయ్యి మమ్మల్ని ఇట్లా ప్రార్థనలో నడిపియాలి అని. ఆ అన్నయ్యకి నేను అది చెప్పలేదు, కానీ దేవుడు తెలుసు. అంతేందుకండి, ఇంత ముందుకు జ్యోతక్క వాక్యానికి రాకముందు కూడా అయ్యా నీ బిడ్డలో పంపించు అని అంటే చైతన్యక్కని దేవుడు చూపించాడు. చైతన్యక్క ద్వారా చాలామందిని జాయిన్ చేశారు దేవుడి గ్రూప్లో. దానికంటే ముందు మన నిర్మలక్క, దానికంటే ముందు ప్రణీత అక్క, దానికంటే ముందు బిడ్డలు, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకొంతమంది బిడ్డలు వస్తూనే ఉంటారు. అంటే మనం అందరం ఎవరమండి? దేవుడి కృప చొప్పున ఆ దేవాదేవుడి యొక్క మహిమార్థమై అందరం ఒక కుటుంబంగా ఏర్పడ్డ వాళ్ళం ఇప్పుడు. అయితే ఇలా మనం ఏం చేయాలి అని దేవుడు చెప్తున్నా అంటే, పౌలు గారే పేతురు దగ్గరికి వెళ్ళి తన బోధనను సరి చేసుకున్నప్పుడు, అమ్మ మరి మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ సరి చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి కదా. 2 తిమోతి 3:16 కారణమేమన్నా పవిత్ర గ్రంథం అంతయు దైవ ప్రేరణ వలననే కలిగి బోధించుటకును దోషమును ఖండించుటకును తప్పును సరిదిద్దుటకును నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. అంటే వాక్యం చెప్పేవారు గట్టిగా మాట్లాడుతుంటే గ్రూప్ నుంచి వెళ్ళిపోవడం కాదండి. అసలు ఏం మాట్లాడుతున్నారు? పరిశుద్ధమైన గ్రంథంలో అది ఉందా? ఎలా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 17వ వచనం, దైవ జనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. నువ్వు నోరు తగ్గించుకోకపోతే, అమ్మ నీకు క్యాన్సర్ ఉంది దేవుడిది చెప్తున్నాడు తల్లి అంటే తిట్టుకున్నారు ఒకప్పుడు కొంతమంది. అవునా? ఎస్, ఈవెన్ ఆ ప్లేస్లో నేనున్నా తిట్టుకుంటానండి. మనం మనుషులం కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ గ్రూప్లో మనం ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడు. అవునా? ఎస్. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు వద్దు అంటే తప్ప మనం జాయిన్ అవ్వకుండా ఉంటాం. అంతెందుకు, ముత్తుసుందర అనే ఇన్ని రోజు జాయిన్ అవ్వాలి, ఈరోజు ఎందుకు జాయిన్ అయ్యాడు? పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడు. ఎస్, ఇది ఎగ్జాంపుల్. ఒక గురువు బయటికి రావడం ఏంటి, ఇంకొకరు మనం అటు వెళ్ళడం ఏంటి, ఎటీ టైం వాళ్ళు రావడం ఏంటి, ఎటీ టైం వాళ్ళు కలవడం ఏంటి అంటే లిటరలీ మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు మనం విశ్వసించాలండి. అదేంటంటే నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించు, నువ్వు ప్రార్థన చేయడానికి బైబిల్ తెరువు, నువ్వు ప్రార్థన చేయడానికి సంసిద్ధపడు. దేవుడు ఇంకొక ప్లేస్లో ఎవరినో లేవడతాడు నీకు సహాయం పంపించడానికి దేవదూత వలె. ఇది నిజం. ఈనాడు అదేవిధంగా దేవుడు మన గ్రూప్లోకి అన్నయ్య పంపించాడు. అదేవిధంగా అక్కడ మన కథోలిక శిసభలోకి, ఆ యొక్క చర్చ్లోకి మన ఫాదర్ గారు అనే విజయరాజు ఫాదర్ గారిని పంపించినారు. నేను లిటరలీ చెప్తున్నాను, కలనే అనుకుంటున్నాను. చాలాసేపటి వరకు నాకు అది పనిచేయలేదు, బ్రెయిన్ పనిచేయలేదు నాకు. కాబట్టి దయచేసి మనం ఇవన్నీ విశ్వసించాలి. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అలా కలుపుతూ వెళ్తాడండి. ఏ విధంగా అయితే ఫిలిప్పిని జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో పెట్టాడో, ఇథియోపియా ఉద్యోగి దగ్గర పెట్టి జ్ఞానస్నానం ఇచ్చేలాగా చేశాడు. అదేవిధంగా హబక్కుకు గ్రంథంలో అనుకుంటాను దానియేలు గృహలో ఆ దేవాదేవుడు హబక్కుకును పంపించాడు. అంటే జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అని ఉందండి. అంటే ఇదంతా ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇది అన్ని నిజాలండి, ఇవి నమ్మాలి మనం. మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేమంటే దేవుడి యొక్క క్రియ అంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అద్భుతాన్ని మనం విశ్వసించట్లేము. అది ఎలా జరుగుతుందంటే అది నీకు నాకు ఏదో కళ్ళ ముందు కనబడుతూ జరుగుతుంది అనుకుంటున్నాం మనం. లేదు, ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. దేవుడు మొదలుపెట్టేశాడు, ఆ కార్యం జరుగుతుంది. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే మనము జరగాలి, ముందుకు జరగాలి, ప్రార్థనలో జరగాలి, వాక్యంలో జరగాలి, ముందుకు జరగాలి, వెనక్కి వెళ్ళొద్దు. ఎవడైతే నాగటి మీద కాలు పెట్టి వెనక్కి తిరిగి చూస్తాడో వాడు నా శిష్యుడు కానేరడు అని ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడు. కాబట్టి దేవుడి కృప మనకి చాలును.